ఓకే. మేడారం అడవుల్లో బడే చొక్కారావు మావోయిస్ట్ అగ్రనేత షెల్టర్లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అలర్ట్. ములుగు భూపాలపల్లి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్. అడ్డగుట్ట అడవుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు. మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు మేడారం అడవుల్లో షెల్టర్లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడవాయి పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఆయన స్వస్థలం తాడవాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్టు స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి బడే చొక్కారావు ఇతను మావోయిస్ట్ అగ్రనేత. ఇతను దీనికి సంబంధించి మేడారం జాతర అంటే చాలా మందికి కూడా గుర్తొస్తుంది. మేడారం కావచ్చు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పస్రా, తాడవాయి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అతను ఉన్నాడు, చెక్ పోస్టుల్లో ఉన్నాడు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక వార్తగా చూస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తూ వస్తుంది, ఖచ్చితంగా మార్చి 31 కల్లా అసలు మావోయిస్టులను కావచ్చు, మావోయిస్ట్ అనే పదాన్ని కూడా మేము లేకుండా చేస్తామని చెప్పేసి చాలాసార్లు ఇప్పటికి కూడా అదే మొండిపట్టుతో పోతుంది. ఇప్పటికీ పెద్ద ఎత్తున అడవుల్లో కూంబింగ్ జరుగుతూ ఉంది. డాగ్స్ ఫండ్ తీసుకెళ్లి అడవిలో పెద్ద ఎత్తున కూడా ముమ్మరమైనటువంటి చర్యలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎవరు కనిపిస్తే వాళ్ళను కాల్చిపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల వల్ల రాజ్యానికి హాని ఉంది. మావోయిస్టులు కాదు, మీరు ఖచ్చితంగా నిజంగా మీరు ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల్లోకి వచ్చి గన్ను పక్కన పెట్టి పెన్ను బట్టి పోరాటం చేయండి. మా ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించండి తప్ప అక్కడ గన్ను పట్టి మీరు ఆదివాసీలను, అమాయకులను చంపేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు లాక్కుంటా ఉన్నారని చెప్పేసి చాలాసార్లు బీజేపీ చెప్తూ వస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని మేడారం అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడవాయి పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్, బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాట్లు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూపాలపల్లి, అలాగే ఆ మేడారం, తాడవాయి, పస్రా సమీప ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో బడే చొక్కారావు ఉన్నట్టుగా కూడా సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడ కూంబింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏరియాలో సర్చింగ్ నెలకొంది. అటవీ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతం మొత్తం కూడా పోలీసుల గాలింపులు కూడా మొదలైపోయినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే స్వస్థలం నార్లాపూర్పై నిఘా. ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం గ్రైహూండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలాలతో కలిసి అటవీ లోయలను జల్లెడబడుతున్నాయి. చొక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ గ్రామం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి సమాచారం వెళ్ళినట్టు తెలుస్తోంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గుండికామారం లాంటి కీలక ప్రాంతాల్లో పోలీసు పహారా పెరిగింది. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్పోస్టులు నిర్మించి పోలీసు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అటవీ పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. భారీగా బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుండి కూడా మావోయిస్టు ప్రవేశించకుండా గస్తీని పెంచారు. ఏదైతే దీనికి సంబంధించి బడే చొక్కారావు అనేటువంటి ఆ మావోయిస్ట్ యొక్క ఊరు ముత్తార మండలంలో సర్వాయిపేటకు సంబంధించినటువంటి ఏదైతే ఇతని యొక్క నార్లాపూర్ అనే విలేజ్లో పెద్ద ఎత్తున నిఘా కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఊరు సరిహద్దుల్లో ఊరు నుంచి ఊరు ఎంట్రీ కావచ్చు, ఊరు ఎగ్జిట్ కావచ్చు, పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. ఎవరైతే కొత్త వ్యక్తులు వచ్చినా ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. మీకు మీ ఊరుకు పరిచయం లేనటువంటి వ్యక్తి, లేకపోతే మీ వేరే ఊరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా మీకు కొత్తగా కనిపిస్తే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా పోలీసులు పెద్ద ఎత్తున నార్లాపూర్ ఆ విలేజ్లో ఏదైతే బడే చొక్కారావు ఉన్నటువంటి నార్లాపూర్ విలేజ్లో సర్చింగ్ కొనసాగుతున్నదో తెలుస్తుంది. అలాగే ఊర్లోకి వచ్చినటువంటి వెహికల్స్ని కావచ్చు, ఊరు నుంచి దాటేటువంటి వెహికల్స్ని కావచ్చు, అవన్నీ కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకెవరైనా మీకు ఆయనకు సంబంధించి ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా మాకు చెప్పాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ సర్చింగ్ కూడా నెలకొన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టలో ఆపరేషన్ 2 పక్కా సమాచారంతో బలగాల కూంబింగ్. కర్రెగుట్టల అటవీ ప్రాంతాల్లో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆపరేషన్ 2 పేరుతో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ లక్ష్యంగా ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. నక్సల్ ఏరివేతపై ఇంకా 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు విషయం తెలిసిందే. అయితే ఈసారి అంతకు మించి ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ
మార్గాలు, కొండ చర్యలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా వర్గాలు ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా మరోసారి కరేగుట్టల పరిసర ప్రాంతాల్లో ఉధృతంగా మారనున్నాయి. అయితే పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ 2తో ఇదైతే ఆపరేషన్ 2 అని చెప్పేసి మళ్ళీ కూంబింగ్ మొదలైపోయింది. ఈ అటవీ ప్రాంతాల్లో కావచ్చు, కర్రెగుట్ట ప్రాంతాల్లో మళ్ళీ అడవుల్లో కూంబింగ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున డాగ్ స్క్వాడ్ కావచ్చు, అలాగే ఈ బృందాలు మొత్తం కూడా ఆర్మీ బృందాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఇంకా 40 రోజుల గడువు ఉంది. మార్చి 31, 2026 కల్లా మావోయిజాన్ని కావచ్చు, మావోయిస్టులందరినీ కూడా ఖచ్చితంగా ఏరివేస్తాం, మావోయిజ సిద్ధాంతమే లేకుండా చేస్తామని చెప్పేసి చాలాసార్లు బీజేపీ హోమ్ మినిస్ట్రీ కూడా చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా 40 రోజులు మాత్రమే గడువు ఉంది. 40 రోజుల్లో ఖచ్చితంగా మావోయిస్ట్ ఎవరిని కూడా లేకుండా చేస్తాం. ఆ 40 రోజుల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నా మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి రావాల్సిందే. లొంగిపోండి, లొంగిపోతే వదిలేస్తాం, కానీ లొంగిపోకుండా ఇంకా అక్కడే ఉండి మేము పోరాటం చేస్తాం, మళ్ళీ రాజ్యాన్ని మేము భయపట్టిస్తామంటే ఖచ్చితంగా ఇప్పుడు కుదరదు. ఖచ్చితంగా లొంగిపోవడమా చావడమా రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మిగిలిందని చెప్పేసి ఆ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మళ్ళీ చూడాలి, నీకు ఇప్పటికే చాలామంది వేల సంఖ్యలో లొంగిపోయారు. 100లకు పైగా ఇప్పటికే దాదాపు ఆపరేషన్ కగార్ మొదలైపోయినప్పటి నుంచి దాదాపు 2 ఏళ్ల కాలం గడుస్తూ ఉంది. 2 ఏళ్ల కాలం గడుస్తున్నా ఇప్పటికీ 200లకు పైగా చాలా ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. బడా నేతలందరూ కూడా మరణించిన పరిస్థితి, చాలామంది లొంగిపోయి ప్రజా జీవనంలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా ఎంతమంది, ఇంకా 40 రోజుల్లో ఏం జరగబోతుంది? ఆపరేషన్ 2 అని చెప్తా ఉన్నారు. ఆపరేషన్ 2లో ఎవరైనా దేవ్జీ కోసం పెద్ద ఎత్తున కూడా సర్చింగ్ నడుస్తూ ఉంది. దేవ్జీ పెద్ద ఎత్తున ఏమైనా పెట్టబోతా ఉన్నాడు, వేరే పెద్ద ఎత్తున కూడా ఏమైనా యుద్ధం ప్రకటించబోతా ఉన్నాడు, లేకపోతే దేవ్జీని లొంగిపోయే అవకాశం ఉంది, లేకపోతే దేవ్జీని కూడా మట్టి పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుందని చెప్పేసి ఆపరేషన్ 2 కూడా మొదలైపోయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరగనుంది? మావోయిస్ట్ పార్టీ అంతమైపోయినట్టనా ఏంది అని చెప్పేసి మరో 40 రోజుల్లో కూడా ఏదో ఒక వార్త కూడా పెద్ద ఎత్తున సంచలనం కానుంది.